మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములోని మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటం అనే ఒక అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం. మూల వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనములు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. దేవుని బిడ్డలారా, చదివిన వాక్యంలోని ఈ భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే, ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేశాడు. ఈరోజుకి ముఖ్య విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనము ఈ లోకానుసారంగా ఎక్కువగా విద్యను అభ్యసించకపోయినప్పటికీ, ఎక్కువ చదువు మనం చదవకపోయినప్పటికీ, ఒకవేళ మనం విశ్వాసమైతే, ఒకవేళ మనం దేవుని బిడ్డమైతే, మరి ఈ లోకానుసారంగా ఎంతో విద్యను కలిగి, మరి ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉన్న అవిశ్వాసి కంటే అధికమైన జ్ఞానాన్ని, గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే మనల్ని విమోచించాడో, ఆయన కేవలం మన పాపాలను క్షమించడం మాత్రమే కాదు కానీ, మన యొక్క పాప భారం తొలగించడం మాత్రమే కాదు కానీ, పాప శిక్షను తొలగించడం మాత్రమే కాదు కానీ, దేవుడు మనకు ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆత్మీయ ఆలోచనను తెలియజేశాడు. దాంట్లోని 2 విషయాలు మనకి తెలియజేశాడు. ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆ 2 విషయాలు కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి తోడ్పడేవి. ఆ 2 ఏంటో తెలుసండి. ఒకటి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించే శక్తిని మనకిచ్చాడు. రెండవది, ఆ గ్రహించిన దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో అనుసరించటకు దేవుడు ఎబిలిటీని మనకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసిగా నీవు మరి అవిశ్వాసుల కంటే గొప్ప సత్యాలను నువ్వు గ్రహించగలవు. ఉదాహరణకి మనం చూసినట్లయితే, దేవుడు ఈ లోకాన్ని సృజించాడనేది, తర్వాత సృజించిన దేవుడు సర్వాన్ని ఆయన ఆధీనంలో ఉంచుకొని సర్వాన్ని నడిపిస్తున్న దేవుడు అనేది నువ్వు గ్రహించావు. తర్వాత మనుషుడు ఎందుకు మరి ఈ లోకంలోని చేయబడ్డాడు, మనుషుడు ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాడు అనే దానికి కూడా నీకు సమాధానం తెలుసు. ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ను మహింపరచడం కోసము మనిషి ఈ లోకంలో ఉన్నాడు అనే సత్యం. ఈ విషయాల గురించిన ఆలోచన దేవుని బిడ్డలారా, మన అవిశ్వాసుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే వారు విభిన్నమైన ఆలోచన కలిగి ఉంటారు. వారు దేవుడు సర్వాన్ని సృజించాడనేది ఒప్పుకోరు. తర్వాత మనిషి ఈ లోకంలో జీవించేది దేవుని కోసం, దేవుని మహిమ కోసం అనేది వాళ్ళు ఒప్పుకోరు. అందుకని దేవుని వాక్యం ఏం తెలియజేస్తా ఉందంటే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలోని, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములు అంగీకరించడంట. అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అంటే ఒక అవిశ్వాసి మరి ఈ యొక్క విషయాలను గ్రహించలేడంట. కానీ మనము క్రీస్తు యేసు యొక్క మనసును కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన వాక్యము మరి మనం వెంట ఉంటున్నప్పుడు మరి ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించగలం. మనం ఆయన వాక్యాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు ఆయన మన ద్వారా ఏం కోరుకుంటున్నాడనే సత్యం మనకు అర్థమవుతుంది. ఇంకా దేవుని బిడ్డలారా, మనం ఆయన చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన చిత్తాన్ని మన జీవితంలో అనుసరించడానికి, ఆ కోరికని కలిగి ఉండటానికి దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీవు శ్రద్ధతో ప్రార్థనలో గడుపుతూ ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ ఆయనకి చిత్తాన్ని తెలుసుకోవడానికి. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే మన ప్రార్థన కూడా అవ్వాలి. కీర్తనలు 119వ అధ్యాయం 97-101 వరకు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనమును నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిట్లో నుంచి నా పాదములు తొలగించుకొనుచున్నాను అన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ప్రార్థన మనం కూడా చేయాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ, మరి పాపానికి దూరమవుతూ, చెడుకు దూరమవుతూ, ఆయన కోసం జీవిస్తూ ఆ దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలి. చాలామంది క్రైస్తవులతో వచ్చిన ఒక ఇబ్బంది లేకపోతే ఒక సమస్య ఏంటంటే, అనేక మంది దేవుడు మరి తన వాక్యంలో ప్రత్యక్షపరచిన ఆయనకు చిత్తాన్ని చేయడానికి ఇష్టపడరు, కానీ ఆయనకు చిత్తాన్ని చేయడానికి మరి వారు ముందుకు అడుగులు వేయరు. కానీ మరి దేవుడు వాక్యంలో బయలుపరచబడిన దానికోసం ఎదురు చూస్తారు. దేవుడు వచ్చి మరి కళల ద్వారానో లేకపోతే ఇంకేదో విధంగా వారితో మాట్లాడాలి, వారికి మరి ఆయన చిత్తాన్ని తెలియజేయాలని చెప్పేసి అనేక మంది వేచి చూస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము ఆయన వాక్యంలో మనకు తెలియజేయబడింది. మొదటిగా మనము ఆయన ఏమైతే మనకు ప్రత్యక్షపరిచాడో దానిని మనం మన జీవితంలో అనుసరిస్తే మనకు బయలుపరిచిన దాన్ని దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మన జీవితంలో నడిపిస్తాడు. మనం చూసినట్లయితే ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-21 ఇక్కడ తెలియజేస్తాడు కదా, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి అన్నాడు 17వ 18-19 దగ్గరికి వెళ్తే అక్కడ ప్రభు చిత్తం ఏంటనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటంట ప్రభు చిత్తం ఏంటంటే మద్యంతో మత్తులో ఉండకూడదు, ఎందుకంటే అందులో దుర్వ్యాపారం కలదు. అందుకని ఏం చేయమన్నాడు, ఆత్మపూర్ణులై ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే ఒకరితో ఒకటి కీర్తనతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనే హెచ్చరించుకోండి అంటున్నాడు. ఇంకా దేవుని బిడ్డలారా, మరి క్రీస్తునందు భయం కలిగి ఒకరికొకరు లోబడి ఉండని చెప్పేసి అంటా ఉన్నాడు. దేవుని చిత్తం ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడింది. ఇంకా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ తెలియజేస్తారు ఏంటంటే, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. దేవుని చిత్తము ఆయన యొక్క వాక్యంలోని చాలా స్పష్టంగా వివరించబడింది. కాబట్టి మనము చేయవలసిన పని ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆయన వాక్యంలో ఏదైతే ప్రత్యక్షపరిచాడో దానిని మనము అనుసరించడానికి, ఆ చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి మనం ప్రయాస కలిగి మనం ఆత్మీయ జీవితంలో ముందుకు అడుగులు వేస్తూ దేవుని మహింపరచాలి. అంతేగాని దేవుడు మరి దాచి ఉంచిన ఒక విషయాలను, మరి దేవుడు మనకి ప్రత్యక్షపరచిన విషయాల గురించి మనము ప్రాకులు పడితే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మనం ఎప్పుడైతే ఆయన మనకు తెలియజేసిన చిత్తాన్ని మనం మన జీవితంలో జరిగిస్తామో ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి మనల్ని దేవుడు నడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన యొక్క జ్ఞానాన్ని బట్టి ఆయన యొక్క వాక్యం ద్వారా దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండండి. దేవుడు తన చిత్తాన్ని వాక్యం ద్వారా బయలుపరిచాడు, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇంకా ఏదైనా ఒక విషయంను బట్టి నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకుని దాన్ని అనుసరించుకోకుండా ఉంటుంటే, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని నీవు నిర్లక్ష్యపరుస్తూ వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉంటుంటే, దాని నిమిత్తమే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నీవు క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగి దేవుని యొక్క ఆత్మ ద్వారా నిన్ను బలపరచమని మరలా నీవు ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యంలో ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ మరి దేవుని యొక్క శక్తి ద్వారా ఆయనకు మహిమకరంగా జీవించినట్లు దేవుని కృపను అడుగు. ఇంకా ఈరోజు దేవుని సహాయాన్ని అడుగు. దేవా, నేను మరి డీల్ చేయబోయే ప్రతి ఒక్క పరిస్థితిలోని నీ జ్ఞానాన్ని నాకు దయచేయి, తద్వారా నీకు మహిమకరంగా నేను చేసే పనిని జరిగించిన కృప చూపమని దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడు మీకు అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.